పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు స్వాగతం. నా పేరు డాక్టర్ మల్లు శ్రీనివాస్ రెడ్డి. ప్రధాన శాస్త్రవేత్తగా వ్యవసాయ పరిశోధన స్థానం కావల్లో పనిచేస్తున్నానండి. ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ యూనివర్సిటీ తరఫున ఈరోజు పాడి పంటల ఛానల్లో చర్చించబోయే కార్యక్రమంలో సూక్ష్మ నీటిపారుదల గురించి అండి. సూక్ష్మ అంటే టెక్నికల్ మైక్రో ఇరిగేషన్ కూడా అంటున్నాం. ఇప్పుడు మైక్రో ఇరిగేషన్ అంటే సూక్ష్మం అంటే 1 లీటర్ల 10 లక్షల పాలు అంటే నీటి బిందువును అన్ని విధాలుగా మనం విడగొట్టి నీటిని పొలానికి అందజేయడం అనమాట. వ్యవసాయంలో ప్రధానమైన ఇన్పుట్ ఏంటంటే మనకు కావాల్సింది ఎరువులతో పాటు నీటి సమస్య కూడా చాలా ఉంది. నీరు ఇవ్వడం ప్రధానము. సుమారుగా పొలంలో నీళ్ళు ఇవ్వడం అనేది ఇది కొత్త కాదు. 2000 సంవత్సరాల నుంచి మనకు తెలిసినది నీరు ఇవ్వడము. కాకపోతే ఆధునీకరణ వ్యవసాయంలో మనము పొలానికి కావాల్సిన పంటకు కావాల్సిన నీటిలో మనము ఆ నీటిని సమానంగా పంచడానికి కనుక్కునే కాన్సెప్టే మైక్రో ఇరిగేషన్. దాన్ని సూక్ష్మ నీటి విధానం అని కూడా అంటున్నాము. మైక్రో అంటే ఇదివరకు చర్చించినట్టు మనకు 10 లక్షల లీటర్ల ఒక పాలు అనమాట. అంటే మనకున్నే వనరులను సమానంగా పొలం పైన డిస్ట్రిబ్యూట్ చేయడం, దాన్ని మైక్రో ఇరిగేషన్ అంటున్నాము. మనము సూక్ష్మ నీటి వినియోగం అని కూడా అంటున్నాము. అంటే కొద్దిగా నీటిని మనకు సమృద్ధిగా మొత్తం పొలమంతా కూడా పంచవచ్చు అనమాట. ఉదాహరణకు మనకు అర్థం కానికి ఏంటంటే, ఒక కాలనీలో మనకు 10 లక్షల లీటర్ల కెపాసిటీ నీళ్లు ఉంటే దాన్ని 1000 ఇళ్ళకి ఇవ్వాలంటే మనము ఒక్కొక్క ఇంటికి 1000 లీటర్ల చొప్పున మనం డిస్ట్రిబ్యూట్ చేయాలంటే పైపుల ద్వారా ఇస్తాం. అదేవిధంగా సూక్ష్మ సేద్యంలో మనకి ఏంటంటే ప్రధానంగా మనం పైపుల ద్వారా మనం నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక వర్షం పడితే ఎంత సమానంగా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చో మనకున్న పొలంలో అరెకరం కానీ ఎకరం కానీ 10 ఎకరాలు కానీ ఆ వనరులను మనం సమానంగా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. దీనిలో ఉన్న గొప్పతనం అది. ఇది యాక్చువల్గా ఇజ్రాయెల్ టెక్నాలజీ అని కూడా అంటారు. మన ఆంధ్రప్రదేశ్లో 1993లో ఇది ఒక డెమో కింద మనకు కుప్పంలో ఇజ్రాయెల్ టెక్నాలజీ రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున అంటే ఒక ప్రాజెక్టు మోడ్లో ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనే మోడ్లో 2003 సంవత్సరంలో మనకు సూక్ష్మ సేద్యం రావడం జరిగింది. ఈ సమాచారం ఇంకా అధికంగా తెలుసుకోవాలంటే నెట్లో సెర్చ్ చేయొచ్చు. ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి నా ధన్యవాదాలు.